ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కొత్తగా పాత పేరైనా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు ఢిల్లీ నుంచి నేరుగా రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ నుంచి అదేవిధంగా తెలంగాణకు మరొక ఎక్స్ప్రెస్ ట్రైను, విశాఖపట్నం నుంచి చెన్నైకి రాత్రికి రాత్రి ఉదయానికంతా చేరుకున్నట్టుగా ఓవర్ నైట్ ట్రైను, అలాగే ఉత్తరాంధ్ర ఒరిస్సా సంబంధాలను దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం అక్కడి నుంచి మన పరదీప్ దానికోసం అని చెప్పని ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించడము, ఇలాంటి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. రైల్వే జోన్ విషయంలో కూడా స్పష్టమైన హామీ ఉంది. ఎందుకంటే ఆ విషయాన్ని నేను రైల్వే మంత్రితో కూడా మాట్లాడాను. ఒక కమిటీ నియమించున్నారు. కమిటీ నియమించి ఒక పక్క ఇంకో పక్క ప్రకటించేస్తే అది సహేతుకంగా ఉండదు. అందువల్ల కమిటీ చట్టంలోనే ఉంది. 6 నెలల లోపల కమిటీ నివేదిక ఇవ్వాలని. అంతకు ముందే నివేదిక ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నివేదిక వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రైల్వే జోన్ వస్తుంది. ఇప్పుడు నుండి దక్షిణ మధ్య రైల్వే జోన్ తెలంగాణ ప్రాంతానికి చెందుతుంది. ఆ విషయం కూడా అందరికీ సంతోషం కలుగుతుంది. దాంతోపాటు ఈ 14 రైళ్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 రాష్ట్రాలకు కలిపి ఇవ్వడం జరిగింది. ప్రీమియం ట్రైన్స్ అన్ని కూడా, ఎక్స్ప్రెస్ ట్రైన్స్, హై స్పీడ్ ట్రైన్స్ అవన్నీ కూడా ఈ 2 రాష్ట్రాల అభివృద్ది పదంలో ముందుకు వెళ్లేందుకు బడ్జెట్ లో చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకొన్ని విషయాలపైన ఆర్థిక మంత్రి గారు ఫైనాన్స్ బిల్లుకు సమాధానం చెప్పేటప్పుడు మరింత స్పష్టత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో ఏర్పడిన లోటు గురించి ఏది ఇచ్చిన హామీ అవుతుందో దాన్ని నెరవేర్చే విషయం, అలాగే పన్నుల మినహాయింపు ఇవన్నీ కూడా వస్తాయి. ఇదే కాకుండా ఇంకో విషయం మంత్రి గారు కూడా చెప్తున్నారు, మీరు గమనించి ఉంటారు. ఏమనంటే ఈ చట్టబద్దంగా ఇచ్చిన హామీలను ఆయా సంబంధిత మంత్రిత్వ శాఖలన్నీ కూడా పరిశీలించి తమ ప్రత్యేక బడ్జెట్ లో వాటికి నిధులు కేటాయిస్తున్నాయి, చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. ఇంకొక విషయం కూడా తెలుగు ప్రజలందరూ గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఐఐటీల స్థాపన, ఐఐఎంల స్థాపన, కేంద్రీయ విశ్వవిద్యాలయాల స్థాపన, లేకపోతే గ్రోత్ కారిడార్లు, లేకపోతే జోన్స్, ఇవన్నీ రాత్రికి రాత్రి జరిగే పనులు కావు. అలాగే వీటన్నిటికీ ఆ దిశలో చర్యలు మొదలైనవి. కొన్ని సంవత్సరాల లోపల, కొన్ని 2 సంవత్సరాల లోపల, కొన్ని 3 సంవత్సరాల లోపల, కొన్ని 4 సంవత్సరాల లోపల, కొన్ని 5 సంవత్సరాల లోపల పూర్తి అవుతాయి. జీవన సత్యం, అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకని ఆ దిశలో ప్రయత్నాలన్నీ ప్రారంభించాయి. కాబట్టి ప్రజలు వీటిని అర్థం చేసుకుంటారని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంతకుముందు ఏదైతే రైళ్ల ప్రాజెక్టులకు చాలా నామమాత్ర కేటాయింపులు చేస్తున్నారు, నేను మంత్రి గారికి చెప్పాను. ఆయన ఒక నోటు నాకు పంపించున్నాను. నేను దాన్ని అధ్యయనం చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి, అవి పూర్తి కావడానికి ఎంతెంత కేటాయింపులు కావాలా, ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి, ఆ వివరాలను కూడా వారు దాంట్లో పొందుపరుచున్నారు. అవి అధ్యయనం చేసిన తర్వాత నేను తప్పనిసరిగా మళ్ళా వాటిని మరింత వేగవంతం చేయడం కోసం చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా నేను అంతా కూడా మనం చేస్తున్నాను. ఇవన్నీ ఇరిగేషన్ వస్తుంది, యాక్సిడెంట్ ఇరిగేషన్ బెనిఫిట్